హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను జాక్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ఏ కథ అయినా ఒక ఎమోషన్తో ఉంటుంది. ఆ కథలో ఏ ఎమోషన్తో ఆ కథ రాయాలో తెలియనప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రాకూడదు. ఇప్పటికే మన బొమ్మరిల్లు భాస్కర్ జనాల చేత ఎన్ని చెప్పు దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు జనాలు చిత్కరించినా మళ్ళీ ఏదో ఒక రకమైన ముసుకేసుకొని జనాల ముందుకు వస్తూనే ఉన్నాడు. జనాలను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు ఆడియన్స్కి చిన్న చిన్న అనుమానాలు వస్తుంటాయి. అరే గాడిదల్లారా సీరియస్లో కామెడీ రా అని పబ్లిక్ థియేటర్లో కూర్చొని పబ్లిక్ అనుమానం వస్తూనే ఉంటుంది. పోతే జాక్ మూవీ విషయానికి వస్తే చిన్నప్పుడు టెర్రరిస్ట్ కాల్పుల్లో వాళ్ళ అమ్మ మదర్ సడన్గా చనిపోతుంది, బుల్లెట్ తగిలి సడన్గా చనిపోతుంది. అది పక్కగా పెట్టుకొని పెద్ద అయిన తర్వాత నేను రా ఏజెంట్లో జాబ్ పొంది ఖచ్చితంగా ఈ టెర్రరిస్టులు అందరూ చంపాలి అన్న సంకల్పంతో హీరో ఎదుగుతాడు. అటువంటిప్పుడు కథని ఎంత సీరియస్గా తీయాలి, ఇటువంటి కథ ఎలా తీయాలి? అత్యంత శక్తివంతమైన మనసుతో, భావనతో, సంకల్పంతో హీరో ఎదగాలి. రా ఏజెంట్లకు జాయిన్ అవ్వాలి. టెర్రరిస్టుల్ని, ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఒక్కొక్కరిని శక్తివంతంగా అంతమందించే ప్రాసెస్లోనే ఈ కథ తీయాలి. తప్పితే ఈ లంగా కామెడీలు, సీరియస్లో కామెడీలు చేసి సినిమాని అపహాస్యం పాలు చేసి సినిమాని అట్రా ఫెయిల్యూర్ చేసేట్టు ఫెయిల్యూర్ చేశారు మన సిద్ధు జొన్నలగడ్డ గారు అండ్ ఈ బొమ్మరిల్లు భాస్కర్ గారు. బేసిక్గా అడవిలో ఉన్న క్రూరమృగాలకు కూడా కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఏ జంతువు ఏ గుణంతో ఉంటుందో వాటికి కూడా తెలుసు. అందుకే ఈ క్రూరమృగాలు కూడా ఆచితూసి సెలెక్టెడ్గా మేకల్ని, జింకల్ని, పులులు, సింహాలని అన్నీ కూడా మేకల్ని, జింకల్ని, గేదెల్ని, ఆవుల్ని వీటిని వేటాడి చంపి తింటాయి. పులి జోలికి వెళ్తాం, సింహం జోలికి వెళ్తాం. ఇది బేసిక్స్. అటువంటి రా ఏజెంట్లు అంటే ఎంత శక్తివంతంగా ఉంటారు, టెర్రరిస్టులు ఎంత శక్తివంతంగా ఉంటారు. అటువంటి టెర్రరిస్టులు వెంటాడి చంపాలంటే హీరో ఇంకెంత శక్తివంతంగా ఉండాలి. పులిని వేటాడాలంటే ఇంకో పులి కావాలి, సింహాన్ని వేటాడాలంటే ఇంకో సింహం కావాలి. పులుల్ని, సింహాలు లాంటి క్రూరమృగాలు లాంటి టెర్రరిస్టులు చంపాలంటే హీరో ఎంత ఇంకో సింహంలాగా ఉండాలి, కోతిలాగా ఉండకూడదు. ఒక కోతి సింహాలని, పులుల్ని వేటాడి చంపడం మనం ఎప్పుడన్నా చూసామా? అసలు అది కుదురుతుందా? కుదరనట్టు ఏదైతే జరగదో దాన్ని జరిగేటట్టు తీసాడు మన బొమ్మరిల్లు భాస్కర్ అన్న సిద్ధు జొన్నలగడ్డ గారు. సీరియస్ ఎలిమెంట్లో అపహాస్యం ఏంట్రా, కామెడీ ఏంట్రా, వెకిలి వేషాలు ఏంట్రా, జనాలు ఎంత చిత్కారానికి గురైంది సినిమా. ఇప్పుడు హీరో చిన్నప్పుడు 14 మంది కోచ్లు వీడు దేనికి పనికిరాడు, వీడిని డెవలప్ చేయడం మా వల్ల కాదని చెప్పి వదిలేస్తే దాన్ని నమ్మిన తండ్రి వీడు దేనికి పనికిరాడు అనే ఐడియాకి వచ్చేస్తాడు. అసలు బిడ్డలు నమ్మాల్సింది ఎవరు? బేసిక్గా తల్లిదండ్రులు. ఈ బేసిక్ ఎలిమెంట్స్ కూడా డైరెక్టర్ మర్చిపోయాడు. బేసిక్గా యాక్షన్ సినిమా అంటేనే హీరో భుజస్కంధాల మీద సినిమాని తీసుకెళ్ళాలి. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఒక పెద్ద లాంగ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి హీరో, పోలీసులు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా వాడిని పట్టుకొని బంధించాల్సి పోయి సింపుల్గా పారిపోతామంటే చూస్తూ ఉంటారు. హీరో క్యారెక్టర్ నేలమట్టం అయిపోయినప్పుడు సినిమా ఫెయిల్ అయిపోవట్లా, బుద్ధికి నేను ఉండక్కల బొమ్మరిల్లు భాస్కర్ నీకు సిగ్గుండక్కల్లా నీకు ఇటువంటి ఎపిసోడ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నావు? అసలు నువ్వు ఇండియన్ సినిమాల నుంచి ఏమి నేర్చుకుంటున్నావు, ఏం తీయాలనుకుంటున్నావు? డైరెక్షన్ చేత కానప్పుడు, యాక్షన్ సినిమాలు తీయడం చేత కానప్పుడు కింద పైన మూసుకొని కూర్చోవాలి. ఈ దరిద్రం ఏంది? ఆడియన్స్కి పెట్టిన దరిద్రం ఏంటి? దరిద్రం ఇది నా ఆవేశం కాదండి. సగటు థియేటర్కి వచ్చిన ఆడియన్ ప్రతి ఒక్కరికి ఇదే ఆవేశంతో ప్రతి సీన్లో డైరెక్టర్ని చెప్పుతో కొడదామని ఆడియన్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి డైరెక్టర్ దొరకడు కదా, ఆడియన్కి దొరకడు కదా. కాబట్టి ఇంటర్నల్గా వాడు భావావేశాన్ని ఫీల్ అవుతుంటాడు. కాబట్టి అదంతా నేను మీ ముందు చెప్తాను. అంతేగాని నాకైతే వాడిని చెప్తా కొడదామని కాదు. అరే బాబు, డైరెక్షన్ చేత కానప్పుడు ఎందుకురా? కథ రాసుకోవడం చేత కానప్పుడు డైరెక్షన్ ఎందుకు? మీకు నాకు అర్థం కాదు. ఏ సీన్ ఏ ఎమోషన్తో ఉండాలి, ఏ క్యారెక్టర్ ఏ ఎమోషన్తో ఉండాలి, ఒక కథకి ఎయిమ్ ఏంటి, అది ఏ లెంగ్త్ ఏ మీటర్లో తీసుకెళ్ళాలి, ఈ బేసిక్స్ నాలెడ్జ్ కూడా లేకుండా డైరెక్షన్ చేస్తే ఇలానే నిర్మాతలు రోడ్డు కొట్టుకు పాలిపోతాం. అదండి నా వీడియో. మీకు నచ్చితే, నా అనాలిసిస్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాకు మరో తోటి. బాయ్.